ఎలా అన్నారు, నేను ఎవరు అని చూస్తున్నారా, నేను మీ గాయత్రిని, అంటే మీరు రీతు చౌదరిని. గోరింటాక్ సీరియల్ అందరూ చూస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజం చెప్పాలంటే ఇప్పటివరకు నాకు డైరెక్ట్గా వచ్చి ప్రపోజ్ చేసింది అయితే నన్ను ఎవరు ప్రపోజ్ చేయలేదు. అందరూ లైక్ సీరియస్ ప్రపోజల్ అయితే ఎవరు చేయలేదు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఐ లవ్ యూ, ఐ లైక్ యువర్ స్మైల్, అది ఇది అని చెప్పే వాళ్ళైతే ఉన్నారు. బట్ నా మొహంలో చాలా, ఐ డోంట్ నో, మెనీ పీపుల్ టోల్డ్ మీ నా మొహం చాలా కోపంగా కనిపిస్తుంది, ఈ అబ్బాయి కొట్టేసిద్ది అది ఇది అని ఎక్కువ అనుకుంటూ ఉంటారు. సో నో వన్ ప్రపోజ్ టు మీ టిల్ నౌ. సో ఐమ్ వెయిటింగ్, వేర్ ఇస్ మై రాజా అని. మై ఫ్యామిలీ, ఐఎమ్ వెరీ లక్కీ. నా ఫ్యామిలీ గురించి మాట్లాడాలి అని అంటే వీఆర్ క్యూట్ 4 members, అమ్మ, డాడీ, నేను, అన్నయ్య. సో వీఆర్ లైక్ చిన్నప్పటి నుంచి తినే దగ్గర నుంచి పడుకునే దగ్గర వరకు నో మ్యాటర్ ఎంత ఇల్లు ఉంది, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయని కాదు, వీ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఒక దగ్గరే పడుకోవాలి, ఒక దగ్గరే తినాలి అండ్ ఆల్ దిస్. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ షూట్ అని అంటే పక్క ఇంట్లో ఉండి అందరం కలిసి కూర్చొని తినాలి అండ్ పడుకునే ముందు మినిమం 1 hour నవ్వుకోవాలి. దిస్ ఇస్ హౌ మై ఫ్యామిలీ. అండ్ మా మమ్మీ షీస్ లైక్ పొద్దున్నే లేచి, నేను షూట్స్లో ఎప్పుడు నేను అక్కడ వాళ్ళ ఫుడ్ తిన్ను, ప్రొడక్షన్ ఫుడ్. మై మామ్ పొద్దున్నే 4కి లెగిసి నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి, మా డాడీ నా కోసం జ్యూసెస్ ప్రిపేర్ చేసి ఇంత చేసి పంపిస్తారు. దే ఆర్ వెరీ కేరింగ్ అండ్ లవబుల్. అండ్ వెరీ లక్కీ. ప్రదీప్ పెళ్లి చూపుల్లోనా? ప్రదీప్ పెళ్లి చూపుల్లో అంటే ఐ డోంట్ గివ్ ఎనీ ఆడిషన్, దానికేం ఆడిషన్ ఇవ్వలేదు. ఐ యూస్ టు డూ యాజ్ అన్ ఇంటర్వ్యూర్ ఇన్ ద మా మ్యూజిక్ బిఫోర్ ప్రదీప్ పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యే ముందు. సో నేను నార్మల్గా అప్పుడు నాగశౌర్య అనుకుంటా, నాగశౌర్య ఇంటర్వ్యూ తీసుకొని నేను ఆఫీస్ నుంచి వెళ్తుంటే దిస్ ప్రొడక్షన్ పీపుల్ సా మీ అండ్ దే వాంట్ మీ టు పుట్ ఇన్ దిస్ పెళ్లి చూపులు. ఈవెన్ ఐ లైక్ ద కాన్సెప్ట్. ఐ ఆల్వేస్ వాంట్ టు ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు, బికాస్ హిందీలో చూస్తే చాలా యూనో బియాండ్గా కాన్సెప్ట్స్ అండ్ షోస్ ఉంటాయి. ఐ వాంట్ ఎవ్రీథింగ్ స్పిరిచువల్, ఇలాంటి షోస్ అన్నీ తెలుగులో రావాలి అని అనుకుంటాను. సో అలాంటి వాళ్ళు చెప్పగానే కాన్సెప్ట్ ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ మోర్ ఆఫ్ ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ మై సెల్ఫ్. ఇఫ్ బిగ్ బాస్ అన్నా కూడా ఐమ్ వెరీ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే ఐ వాంట్ టు నో అబౌట్ మై సెల్ఫ్. ఇఫ్ దేర్ ఈస్ నో పేరెంట్స్ అంటే ఇప్పుడు మా మమ్మీ మీద, మా డాడీ మీద నేను చాలా డిపెండెంట్. అలాంటిది ఎవరూ లేకపోతే నేను ఎలా ఉంటాను అనేది నాకు తెలియాలి. సో ఫర్ దాట్ రీజన్ ప్రదీప్ పెళ్లి చూపులు, దే సెడ్ no phone, nothing. I was like, okay, fine, let's see this. And more of, I like Pradeep too. ఎందుకనంటే ఈజ్ ఎ వెరీ గుడ్ యాంకర్. నాకు ఇప్పుడున్న మేల్ యాంకర్స్లో ఎవరైతే బాగా చేస్తారు యాంకరింగ్ కానీ, హౌ హీ టాక్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్ కైండ్ ఆఫ్ ఎ గాయ్. సో ఐ వాజ్ లైక్ ఓకే, వై నాట్ ఐ అనుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇట్స్ 3 months ఆఫ్ షో, 3 months వితౌట్ ఫోన్, నో పేరెంట్స్, నథింగ్. అండ్ సమ్ ర్యాండమ్ గర్ల్స్, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలీదు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి హాస్టల్లో కూడా ఉండలేదు. సో ఐ డోంట్ నో అబౌట్ దెమ్ ఎనీథింగ్. అలాంటిది వెళ్ళిన తర్వాత యా, ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ దాని గురించి రూమర్స్ అవన్నీ అయితే నాకు ఎప్పుడు అంత ఇబ్బంది కలిగేలాగా ఏమీ అనిపించలేదు ప్రదీప్ పెళ్లి చూపులు. బికాస్ ఆ షో వల్ల నాకు పాజిటివ్ జరిగింది కానీ నెగిటివ్ అయితే ఇప్పటివరకు జరగలేదు. పీపుల్ టాక్, ఎందుకు వెళ్ళావు పెళ్లి చూపులకి, అది ఇది అని అంటారు. బట్ నథింగ్, ఏం లేదు దాంట్లో. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ బబుల్ అండ్ సీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎ పాజిటివ్ వే. చాలా బాగుంది నాకు ప్రదీప్ పెళ్లి చూపుల తర్వాత కూడా. ఐ లైక్ ఇట్. అండ్ అవకాశం అని అంటే ఇట్ గివ్ మీ అదర్ స్టెప్. నాకు ఇంకో స్టెప్ లాగా అనిపించింది పెళ్లి చూపులు షో ఇన్ మై లైఫ్. హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్స్ ఇన్ పెళ్లి చూపులు, యా దెర్ ఆర్ మెనీ హ్యాపీ మూమెంట్స్. నాకు అన్ని హ్యాపీ మూమెంట్స్. ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ నాలో నేను ఎంజాయ్మెంట్ చేస్తాను. ఇప్పుడు ఎవరు లేనంటే నేను ఒక్కదానికి ఎందుకుంటే నేను ఒక్కదాన్ని నడుచుకుంటూ ఐ ఆల్వేస్ మేక్స్ మై సెల్ఫ్ హ్యాపీ. సో నాకు ఎవరు హ్యాపీ చేయకపోయినా కూడా ఐ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ పెళ్లి చూపులు, దట్ ఆల్ 3 months. సాడ్ మూమెంట్ అంటే నథింగ్ సాడ్ మూమెంట్. అప్పుడప్పుడు మా మమ్మీని, మా డాడీని మిస్ అవుతూ ఉంటా. సో ఓన్లీ దాట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ నథింగ్ సాడ్ ఇన్ దట్. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేశాను. రోజుకు ఒక రకంగా ఎంజాయ్ చేశాను. నా 60 days అనుకుంటా ఆల్మోస్ట్. ఎలా అనిపిస్తుంది అంటే హాలిడేస్ తర్వాత మళ్ళీ కాలేజ్ రీఓపెన్ అయినట్టు అనిపిస్తుంది. గో అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, చిల్. అంటే అందరూ ఉంటారు కలిసి, జోక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ లాక్డౌన్ తర్వాత అని అంటే దెర్ ఈస్ హ్యూజ్ డిఫరెన్స్. అంతకు ముందు అని అంటే అందరూ వెళ్ళగానే హే అని హక్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు హే హే అని అనుకుంటున్నాం.
సి కరోనా వల్ల. అండ్ యా ఇప్పుడు శానిటైజింగ్ అని సోషల్ డిస్టెన్స్ అని ప్రతిదీ అంటే ఎవ్రీథింగ్ కేర్గా చూసుకోవాలి. ఎందుకనంటే దట్ ఈస్ నాట్ సింపుల్. ఒక కరోనా అనేది మళ్ళీ అందరికీ ఎఫర్ట్ అవుతుంది, దట్ ఈస్ వైరస్ కాబట్టి. సో ప్రతిదీ మా ఛానల్ నుంచి సీరియల్స్లో ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ కేర్, సెల్ఫ్ కేర్ ఎక్కువ తీసుకుంటున్నారు ఎవ్రీ ఆర్టిస్ట్. ఎందుకంటే తీసుకోవాలి అది. సి గ్లౌజులు వాడుతున్నాం. అండ్ మా దాంట్లో గోరింటాక్లో అయితే అన్ని హగ్ సీన్లు కూడా తీసేశారు కరోనా సోషల్ డిస్టెన్స్ వల్ల. సో ఇవన్నీ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మేము రోజు షూట్ చేసుకుంటున్నాం. వెంటనే సీన్ అయిపోగానే వెంటనే మాస్క్ పెట్టుకొని అందరూ దూరంగా కూర్చొని శానిటైజ్ చేసుకొని ప్రతి సీన్కి వీఆర్ టేకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కేర్. సో ఇంత కేర్ తీసుకొని ఇంత చేసేది జస్ట్ మీకోసమే, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే. సో మేము ఇంత చేస్తున్నాం. ఇఫ్ మీకు వర్క్ ఉంటే గో డూ దిస్. అన్నీ కేర్ తీసుకొని చేయండి. లేకపోతే ఇంట్లో జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా అందరికి దూరంగా మంచిగా ఉండండి. అండ్ మా సీరియల్స్ చూడండి. ఈ క్వశ్చన్ ఫస్ట్ వీళ్ళు అడిగినప్పుడు నేను చెప్పడానికి ఇందాక నుంచి ఆలోచిస్తున్నా. లాక్డౌన్లో నేను నేర్చుకోలేదు. పడుకున్నా, లెగిస్తా, తిన్నా. ఒక 1 month అనుకుంటూ లాక్డౌన్ ఇచ్చిన 1 month బక్కగా అయిపోదాం, అసలు సెట్కి వెళ్ళగానే అందరూ రితు చౌదరి అని అనుకోవాలి అనుకున్నా. ఏం చేస్తాం, 1 month తర్వాత మళ్ళీ ఫుడ్ అంటే అంత ఇష్టం నాకు. సో మళ్ళీ తినేసి అదే ఫిగర్లో ఉన్నా, తగ్గలేదు. సో ఏం నేర్చుకోలేదు కూడా. ఒక్కసారి కిచెన్లోకి వెళ్ళి చికెన్ వండా, కొంచెం ఎక్కువ రోస్ట్ అయిపోయింది. బట్ యా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా స్వీట్ కాబట్టి నా వంట ఎంత దరిద్రంగా ఉన్నా తిన్నారు పాపం. అంతే, ఇంతకు మించి ఏది చేయలేదు నేను లాక్డౌన్లో. బట్ ఇంకోటి ఏం చేశాను అని అంటే యూనో ఇన్నర్ బాడీని ఎక్కువ అంటే హౌ టు మేక్ మై ఇన్నర్ బాడీ సో హ్యాపీ అనేది రోజు సద్గురు వీడియోస్ చూస్తూ కూర్చున్నాను అంతే. మై ఫేవరెట్ హాబీ, దెర్ ఆర్ మెనీ మై ఫేవరెట్ హాబీస్ బికాజ్ ఫుల్గా డ్యాన్స్ చేస్తా. ఎలా అంటే అసలు ఒక్క హాల్లోంచి బెడ్రూమ్ దాకా జంపింగ్లు మొత్తం ఎవరైనా చూస్తే వింత జీవిని ఇంట్లో ఉంచుకున్నారేంటి అనే ఫీలింగ్ వస్తుంది. సో ఐ కీప్ ఆన్ గట్టిగా పాడుతాను. దీస్ ఆర్ మై ఫేవరెట్ హాబీస్. గట్టిగా పాడుతా, గట్టిగా డ్యాన్స్లు వేస్తే ఎగురుతాను. అండ్ కొంచెం సీరియస్ హాబీలోకి వస్తే యా ఐ షుడ్ థింక్ ఏముంది. యా కొంచెం నాకు కలర్ కాంబినేషన్స్, డిజైనింగ్ ఇవన్నీ కొంచెం ఇష్టం. సో ఎలా పెట్టాలి, ఎలా ఉంచాలి, ఏ కలర్ బాగుంటుంది, డ్రెస్సింగ్లో ఏది బాగుంటుంది, ఇవన్నీ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను. ఆ డ్రెస్ అని. దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ హాబీ. పొద్దున్న లెగిస్తే ఎప్పుడైనా ఏదైనా ఖాళీగా ఉన్నానంటే పోయి వార్డ్రోబ్ ఓపెన్ చేసి దీని మీదకి ఇదేస్తే బాగుంటుంది, ఇలా ఆలోచిస్తూ ఉంటాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హాబీ. నా గురించి వెరీ షార్ట్ టెంపర్డ్ గర్ల్. నాకు సప్పని కోపం వచ్చేస్తుంది ఇలా, మళ్ళీ వితిన్ 5 minutes అది అంతా పోతుంది అనుకోండి. అండ్ వెరీ సెన్సిటివ్ బై హార్ట్. ఎవరైనా ఏదన్నా అన్నారు అని అంటే ఐ డోంట్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, బట్ యా ఐల్ మేక్ ష్యూర్ దాన్ అది ఎందుకు అన్నారు, ఏంటి, అది ఇది అని చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాను దాని గురించి. అండ్ 3 ఐఎమ్ వెరీ స్వీట్ గర్ల్. ఈ మధ్య నేను అంతకుముందు పాటలు పాడేదాన్ని, కానీ ఒక్క లిరిక్ కూడా కరెక్ట్గా ఉండదు. ఓన్లీ ఐ నో ద ట్యూన్, ఓన్లీ పాటలు పాడుతూ ఉండిపోయేదాన్ని. బట్ రీసెంట్ టైమ్స్లో ఇన్ దిస్ లాక్డౌన్లో ఏంటంటే లిరిక్స్ నేర్చుకుంటున్నాను నేను. ఆల్ సెలీనా పాటలన్నీ, నాకు సెలీనా గోమెజ్ పాటలు అంటే చాలా ఇష్టం. సో ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్స్ నేర్చుకొని అనుకుంటే ఇలా పెద్ద హాలీవుడ్ హీరోయిన్ లాగా ఫీల్ అయిపోయి డాన్స్లు వేస్తున్నా. దీనికి బాగా ఎడిక్ట్ అయిపోయాను. దిస్ పాస్ట్ ఒక 2-3 monthsలో మా ఇంట్లో ఏంటి ఈ అమ్మాయి ఇలా తయారైతుందని చూస్తున్నారు. సీరియల్స్లో ఛాన్స్ జస్ట్ బై ఫ్లూక్. నేను సీరియల్స్కి అయితే నేను నిజంగా ట్రై చేయలేదు. అండ్ సీరియల్స్ మీద నా ఫస్ట్ సీరియల్ చేస్తున్నప్పుడు కూడా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఎందుకు చేస్తున్నాను, ఏంటి, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, వై ఆమ్ ఐ డూయింగ్ దిస్ అనే ఒక వియర్డ్ ఎక్స్ప్రెషన్, వియర్డ్ ఫేస్ పెట్టుకొని కూర్చున్నదాన్ని. షార్ట్ రెడీ అన్న తర్వాత కూడా వస్తున్నా అనుకొని ఇలా చాలా బద్ధకంగా ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఇంకా అసలు సీరియల్స్ అంటే నాకు నచ్చదు, నేను చెయ్యను అనే పర్సనాలిటీని నేను నా ఫస్ట్ సీరియల్ చేస్తున్నప్పుడు. ఎలా వచ్చిందని అంటే ఐఎమ్ డూయింగ్ మై డిగ్రీ ఫైనల్ ఇయర్, డిగ్రీ 3rd year చేస్తున్నప్పుడు నేను ఒక మూవీ చేశాను. ఆ మూవీకి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక డైరెక్టర్ చూసి హీ గ్రాబ్డ్ మీ ఇంటూ
మై ఫస్ట్ సీరియల్ ఆడితే ఆధారం. సో ఆడితే ఆధారంకి వెళ్ళి నా లుక్ టెస్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఐ గాట్ సెలెక్టెడ్. ఐ డోంట్ నో అసలు డైలాగ్స్ ఏం చెప్పాలి, ఎలా ఏంటి అంటే మూవీకి సీరియల్కి ఫస్ట్ టైం అయితే ఏంటి ఇంత చేంజ్ ఉంది, ఏంటి ఇది, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ప్రాంప్టింగ్ నాకు తెలీదు, ఎలా చెప్పాలో తెలీదు. కెమెరా ముందుకు వస్తుంటే ఐ యూస్ టు గో ఫార్, అమ్మో ఏంటిది ముందుకు వస్తుంది కానీ. సో ఐమ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఆ సీరియల్ చేస్తున్నప్పుడు ఆ సీరియల్ మధ్యలోనే ఐ అంటే ఇంకా ఆపేసి ఐ వెంట్ టు దిస్ పెళ్లి చూపులు. దెన్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ పెళ్లి చూపులు దాని తర్వాత ఒక సీరియల్ వల్ల ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు నాకు సీరియల్స్ అంటే చాలా ఇష్టం. సీరియల్స్ అనే కాదు, ఐ లైక్ యాక్టింగ్. అంతకుముందు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఇప్పుడు నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. సో బికాస్ ఆఫ్ సూర్యవంశం అనే ఒక సీరియల్ వల్ల ఐ గాట్ ఇంట్రెస్టెడ్. అంటే నాకు ఆ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తీసుకొచ్చింది ఐ షుడ్ సే సూర్యవంశం డైరెక్టరే. ఆయన నాకు అసలు యాక్టింగ్ అంటే ఏంటి, ఇలా చేయాలి అలా చేయాలి, తిట్టారంటే తిట్టేవాళ్ళు నన్ను బాగానే తిట్టారు, పొగిడేవాళ్ళు, ప్యాంపర్ చేసేవాళ్ళు, చాక్లెట్లు, అది చాలా. సూర్యవంశం ఈజ్ లైక్ మై హార్ట్. ఇంకా వాళ్ళే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగించి ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ గుడ్ ఇన్ సీరియల్స్ అని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్. అండ్ ఐ వుడ్ రియలీ థ్యాంక్ఫుల్ టు నరేష్ చౌదరి గారు, సూర్యవంశం డైరెక్టర్. గోరింటాకు ఫ్యామిలీ గురించి చెప్పండి. గోరింటాకు ఫ్యామిలీ ఈజ్ అ ఫ్యామిలీ. ఈచ్ అండ్ ఎవ్రీ బాండ్ ఉంటుంది. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, మళ్ళీ మాట్లాడుకుంటాం. ఆ గోరింటాకు ఫ్యామిలీలోనే ఇప్పుడు సెట్కి వెళ్ళగానే దట్ పాజిటివ్ వైబ్ వస్తుంది కదా. ఏమైనా కూడా పర్లేదు ఈరోజు, దట్ పాజిటివ్ వైబ్ ఈస్ దేర్ అని ఫీలింగ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరిలో ఐ కెన్ సీ, ఒకళ్ళు నాకు డాడీ కనిపిస్తారు, ఒకళ్ళు మమ్మీ కనిపిస్తారు, ఒకళ్ళు బ్రదర్ కనిపిస్తారు. దెర్ ఆర్ మెనీ ఎమోషన్స్ ఇన్ గోరింటాకు ఫ్యామిలీ పీపుల్. అండ్ కమింగ్ టు అంజు అష్టాని గారు, మై మదర్ క్యారెక్టర్, ఐ లైక్ హర్ సో మచ్. అంటే తను ఏంటంటే షీ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. అంటే ఆర్టిస్ట్ అనే వాళ్ళ గురించి ఎక్కువ, తన ఫేస్ ఎలా కనిపిస్తుంది, యాక్టింగ్ ఎలా చేస్తుంది, డైలాగ్స్ ముందే చూడడం ఎలా జరుగుతుంది, ఇంప్రూవ్ చేద్దాం అది ఇది అని షీ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఐ లైక్ హర్. అంటే నేను కూడా ఐఎమ్ ద పర్సన్ టచ్అప్ అంటే ఏం కాదు, స్వెట్ ఉన్న బాగుంటుంది నా ఫేస్, తీసుకోండి ఇలా మాట్లాడే దాన్ని. బట్ ఆమె వాళ్ళు హెయిర్ ఎలా ఉంది, మొత్తం డ్రెస్ ఎలా ఉంది అని ఎవ్రీథింగ్ ఆమె కేర్ తీసుకుంటుంది. ఐ లైక్ హర్. ఆ థింగ్ తనలోంచి బాగా నేర్చుకోవాలి అని అనుకుంటాను. ఐ ఎండప్ విత్ బాగానే ఉందిలేండి, చేసేయండి ఇంకా ఈ టైపు. ఇంకా దేవిశ్రీ అమ్మ, మై పెద్దమ్మ, ఆమె రోజు ఫుడ్ తీసుకొచ్చి సెట్లో, ఆమె హోమ్ ఫుడ్, ఆమె పెరుగు, ఆమె కూరలు అవన్నీ ఎంత బాగుంటాయో. సో అవన్నీ నాకు పెట్టిద్ది. సో ఐ లైక్ మై పెద్దమ్మ టూ. అండ్ యా ఎవ్రీ వన్, నా గోరింటాకు ఫ్యామిలీలో అందరూ వెరీ క్లోజ్ టు హార్ట్. అందరూ బాగుంటారు, నో ఈగోస్, ఏమి వీళ్ళేంటి ఇలా వాళ్ళేంటి ఇలా బ్యాక్ బిచ్చింగ్స్ ఇలాంటివి ఏమి ఉండవు. ఎవ్రీథింగ్ కూల్గా అయిపోద్ది. దట్ పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అమ్మ వావ్ వెల్ స్పెండ్ డే అన్నట్టు అనిపిస్తుంది. లైఫ్లో సాడ్ మూమెంట్ అంటే ఓన్లీ వన్ సాడ్ మూమెంట్ ఇప్పటి వరకు, నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఐ ఆల్వేస్ సాడ్ మూమెంట్ అన్న కొంచెం వెనక్కి తిరిగి ఆలోచించేది ఓన్లీ దిస్ థింగ్. చిన్నప్పటి నుంచి వీఆర్ లైక్ ఫ్యామిలీ, అందరూ రిలేటివ్స్ అండ్ ఆల్ దిస్ పీపుల్ యూస్ టు బి. అండ్ ఆల్ ఆఫ్ దిస్ సడన్ ఎప్పుడు మై 10th class or somewhere మై డాడ్ గాట్ సిక్. సడన్గా హీ గాట్ సిక్ అండ్ ఐ డోంట్ నో అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా తెలీదు. దట్ ఈజ్ ఆయనకి అప్పుడు ప్లేట్లెట్స్ పడిపోయి డయాబెటిక్స్ అటాక్ అయ్యి ఎంత అయ్యి హీజ్ ఇన్ హాస్పిటల్. ఆ స్టేజ్లో ఐ ఎక్స్పెక్టెడ్ మై రిలేటివ్స్ హెల్ప్ అండ్ అందరూ వస్తారు, అందరూ చూస్తారు. ఆ ముందు వరకు నా రిలేటివ్స్ అందరూ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు, మాతో బాగా ఉండేవాళ్ళు. దెన్ వన్స్ మా డాడీకి ఇలా అయినప్పుడు నో వన్ కేమ్. ఐమ్ ద పర్సన్, నాకు అప్పుడు యూనో బండి నడపడం రాదు, స్కూటీ రాదు, సైకిల్ రాదు, ఏమీ రాదు, ఎలా వెళ్ళాలో కూడా తెలీదు. 9th class or 10th class. ఆ టైంలో మా అన్నయ్య లేడు, ఓన్లీ మీ అండ్ మై మామ్. మా డాడీ ఏమో హాస్పిటల్లో ఉన్నాడు ఆ టైంలో. సో చాలా అమ్మో ఐ స్టిల్ నాకు ఇప్పటికీ ఏడుపు వస్తుంది ఆ మూమెంట్ చూస్తూ. మా నాన్న అంటే నాకు అంత పిచ్చి. ఆ పిచ్చిలో 9th classలో ఆల్మోస్ట్ ఒక 5-6 kilometers దూరం మా ఇంటికి హాస్పిటల్కి, ఆల్మోస్ట్ 5-6-7 ఎంతో కిలోమీటర్స్ ఉంది. సో నా రాకపోయినా నైట్ మమ్మీని పంపించడం ఇష్టం లేక నేను ఒక్కదాన్ని చిన్నపిల్లని అయినా కూడా ఐ వెంట్ బై వాక్. అంటే ఫుడ్ తీసుకొని హాస్పిటల్కి నేను నైట్ నడుచుకుంటూ 7-8 kilometers వెళ్ళి
మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వచ్చి ఐ మేక్ షూర్ మా మమ్మీ బాగుంది, మళ్ళీ తర్వాత మా నాన్న అక్కడ ఓకే. అంటే ఒక రిలేటివ్స్ కూడా రాలేదు అనే థాట్ నా బ్రెయిన్లో అలా పడిపోయింది. ఆ మూమెంట్లో ఎవరు రాలేదు. అండ్ మా నాన్నని మై మామ్ మై అన్న వీళ్ళే ఉండి చూసుకున్నారు. సో అప్పటి నుంచి ఐఎమ్ నాట్ దట్ పర్సన్. ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళను, ఏ ఫంక్షన్కి వెళ్ళను, ఏ రిలేటివ్స్ని కలవను, ఇంట్లోనే ఉంటా. ఐ డోంట్ టాక్ మచ్ విత్ రిలేటివ్స్. ఆ మూమెంట్ నుంచి నా 9th 10th దాకా ఐఎమ్ ద ఫ్యామిలీ పర్సన్. ఎక్కువ కజిన్స్తో అక్కడికి ఇక్కడికి పెళ్ళిళ్ళకి వాటికి వీటికి వెళ్ళేదాన్ని. బట్ ఆఫ్టర్ దట్ మూమెంట్ ఇప్పుడు నాకు ఏదైనా అయింది అని అంటే ఐ ఎక్స్పెక్ట్ అప్పటిదాకా నాతో ఉన్న వాళ్ళు నాతో ఉండాలి అని. ఏదైనా అయితే దూరం వెళ్ళిపోయే వాళ్ళు నాకు జీవితంలోనే వద్దు. అలాంటిది వాళ్ళు నా రిలేటివ్స్ అప్పుడు మా నాన్నకి ఏమైనా లేరు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు నేను దీంట్లో సీరియల్స్లోకి వచ్చాక లైక్ ఈ యాక్టింగ్లోకి వచ్చాక నన్ను పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ అన్న తర్వాత అయితే వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఐ డెంట్ సీ ఎనీ లవ్. నాకు ప్రేమ కనిపేది వాళ్ళలో. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సాడెస్ట్ మూమెంట్. ఓన్లీ ఇప్పుడు నాకు ఫ్యామిలీ అయినా రిలేటివ్స్ అయినా ఎవ్రీథింగ్, మై కజిన్స్, ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ అన్నీ, మై మామ్, మై డాడ్ అండ్ మై బ్రదర్, నథింగ్ దెన్ దట్. మై సెలబ్రిటీ క్రష్, నా సెలబ్రిటీ క్రష్కు పెళ్ళైపోయింది. మా ఇంట్లో ఇంటర్వ్యూ చేస్తున్నారు, లవ్లో పడ్డారా అంటే అలా చెప్పను నేను.